హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. రాజస్థాన్ రాయల్స్ లక్నో పూర్తి డీటెయిల్స్. రాజస్థాన్ ఆదరో రాయల్స్ బ్యాటుతో తడబడ్డ బంతితో సట్టా చాటింది. పరుగుల వరద పారుతున్న ఐపీఎల్లో లక్నోపై కేవలం 150 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని టోర్నీలో తిరిగి గెలుపు పాట పట్టింది. ఆ జట్టు బౌలర్లంతా సూపర్గా బౌలింగ్ చేశారు. స్వల్ప ఛేదనలో చతికిలబడ్డ లక్నో ఇది వరుసగా 4వ పరాజయం. రాజస్థాన్ 2 ఓటముల అనంతరం గెలుపు రుచి చూసింది. ఈ ఐపీఎల్లో 5వ విజయాన్ని అందుకున్న ఆ జట్టు పాయింట్ పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. బంతితో గొప్పగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ బుధవారం స్వల్ప స్కోరు మ్యాచ్లో 40 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ను చిత్తు చేసింది. మొసిన్ ఖాన్ 2, షమి 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు బౌలర్ల విజయంతో మొదట రాజస్థాన్ 6 వికెట్లకు 159 పరుగులు చేయగలిచింది. రవీంద్ర జడేజా 43 నాటౌట్, 29 బంతుల్లో టాప్ స్కోరర్. ఛేదనలో లక్నోను చేతులెత్తేసింది. ఆర్చర్ 3 వికెట్లు 20 రన్స్, బర్గర్ 2 వికెట్లు 27 రన్స్, బ్రిషేష్ శర్మ 2 వికెట్లు 18 రన్సుల ధాటికి 18 ఓవర్లో 119 పరుగులకే ఆలౌట్ అయింది. జడేజా 1 వికెట్ 29, రవి బిష్ణోయ్ 1 వికెట్ 23 పరుగులు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ 55, 41 బంతుల్లో ఒక్కడే రాణించాడు. మరో 2 మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. తేలిపోయిన లక్నో లక్ష్యం చిన్నదైన ఛేదనలో లక్నోకు ఇబ్బందులు తప్పలేదు. రాయల్స్ బౌలర్లు ఆ జట్టు టాప్ లేపేశారు. 11 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి షాక్ ఇచ్చారు. ఆ ముగ్గురు బ్యాటర్లు డకౌట్, బందోని రన్అట్తో తొలి ఓవర్లోనే పతనం మొదలు కాగా పంత్ను, బర్గర్, మార్కమ్ను ఆర్చర్ వెనక్కి పంపించారు. కానీ మరోవైపు మార్షల్ పట్టుదలగా నిలిచాడు. పురంతో కలిసి ఇన్నింగ్స్కు మరింత నష్టం జరగకుండా చూశాడు. కానీ పరుగులు చాలా కష్టంగా వచ్చాయి. 10వ ఓవర్లో పురంను జడేజా అవుట్ చేసినప్పటికీ స్కోరు 54 మాత్రమే. మిచెల్ మార్ష్ మాత్రం చక్కని బ్యాటింగ్ను కొనసాగించాడు. హిమ్మత్ సింగ్ 15 అతడికి సహకరించిన బ్యాట్ రగులిపించాడు. సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోతూ పోయింది. దాదాపు 12కు చేరుకుంది. 15వ ఓవర్లో హిమ్మత్ను బిష్ణోయ్ వెనక్కి పంపాడు. 31 బంతుల్లో 67 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్నోపై ఒత్తిడి పెరిగింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి, మిచెల్ మార్ష్ చెరో 6 బాదేశారు. కానీ మార్ష్ అవుట్ కావడంతో ఎల్ఎస్జీ ఆశలను గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. అయినా హార్డ్ హిట్టర్ ముకుల్ చౌదరి 7 క్రీజులో ఉండడంతో ఆ జట్టు పోటీలోనే ఉంది. కానీ బ్రిషేష్ ఒకే ఓవర్లో అతన్ని షమిని అవుట్ చేయడంతో లక్నో పని అయిపోయింది. రాజస్థాన్ తడబాటు. వరుసగా 3వ మ్యాచ్లోనూ రాజస్థాన్ రాయల్స్ బ్యాటుతో తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్కు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. 4వ ఓవర్లో 32 పరుగులకే విధ్వంసకర ఓపెనర్ వికెట్ల సహా 3 వికెట్లు చేజార్చుకుంది. రాజస్థాన్ ఓ దశలో 32-0తో మెరుగ్గానే కనిపించిన అదే స్కోరు వద్ద 3 వికెట్లు కోల్పోయింది. సూపర్గా బౌలింగ్ చేసిన షమి 3వ ఓవర్లో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ అవుట్ చేయగా తర్వాత ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ 8ని మొసిన్ పెలియోన్ బాట పట్టించాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలేక రాజస్థాన్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ జోరందుకెళ్లదు.
పరాగ్ 20, హిట్మేయర్ 22 వెంటనే వికెట్ పడనివ్వలేదు. 30 బంతులు 30 పరుగులకే జోడించిన ఈ బ్యాటర్లు జోరు పెంచకుండానే నమస్కరించారు. 9వ ఓవర్లో పరాగ్ను ఫిన్స్ వెనక్కి పంపగా ఆ తర్వాత ఓవర్లోని హిట్మేయర్ ఇన్నింగ్స్కు తెరదించాడు. పెరీరా 20, జడేజా నిలబడ్డాడు. వాళ్ళు కూడా షాట్లు కొట్టేందుకు కష్టపడ్డారు. చివరికి 16వ ఓవర్లో పెరీరా నమస్కరించాడు. 17వ ఓవర్లో 116 రన్స్తో 6 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ కష్టాలు నిలిచింది. ఆ జట్టు 150 దాటడం కష్టమే అనిపించింది. కానీ ఆఖర్లో జడేజా బ్యాటు రగులిపించాడు. శుభం దుబే 19 నాటౌట్ కూడా మెరుపులు మెరిపించాడు. శుభం 18వ ఓవర్లో 1 4, 19వ ఓవర్లో 2 4లు బాధగా ఆఖరి ఓవర్లో జడేజా విరుచుకుపడ్డాడు. మయాంక్ యాదవ్ 50 రన్స్ వేసిన ఆ ఓవర్లో 2 4లు, 6 కొట్టిన అతడు మొత్తం 21 పరుగులు రాబట్టడంతో రాయల్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బల రాజస్థాన్ రాయల్స్ 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న రాజస్థాన్ లక్నోకు వరుసగా 4వ ఓటమి. ఐపీఎల్లో పాయింట్ పట్టికలో ఏ టీము ఎన్ని మ్యాచ్లు గెలిచింది, ఎన్ని మ్యాచ్లు ఓడిపోయింది, ఎన్ని పాయింట్లు, మొత్తం డీటెయిల్స్. పంజాబ్ 6 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 1 కూడా ఓడిపోలేదు. 1 వర్షం కారణంగా పాయింట్ వచ్చింది, 11 పాయింట్లు. రాజస్థాన్ 7 ఆడితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది, 10 పాయింట్లు. బెంగళూరు 6 ఆడితే 4 గెలిచింది, 2 ఓడిపోయింది, 8 పాయింట్లు. సన్ రైజర్స్ హైదరాబాదు 7 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 3 ఓడిపోయింది, 8 పాయింట్లు. ఢిల్లీ 6 ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది, 6 పాయింట్లు. గుజరాత్ 6 ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది, 6 పాయింట్లు. ముంబై 6 ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయింది, 4 పాయింట్లు. చెన్నై 6 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 4 పాయింట్లు, 4 ఓడిపోయింది. లక్నో 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది, 4 పాయింట్లు. కోల్కతా 7 ఆడితే 1 గెలిచింది, 5 ఓడిపోయింది, 3 పాయింట్లు. ఈ ఐపీఎల్లో 5వ విజయాన్ని అందుకున్న జట్టు పాయింట్ పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది.